ఓకే, చాలా డేస్ అయింది కదా, బతుకున్నారా పోయిండని డౌట్ వచ్చే ఉంటుంది. నడిగిరికి వణకం, మీరేనా సింధిల్? నందా. సో యాక్చువల్గా చాలా డేస్గా నుంచి వీడియోస్ ఆపేసా కొన్ని అనివార్య కారణాల వల్ల. మళ్ళీ ఈరోజు కూడా చేయొద్దు అనుకున్నాను, కానీ కంటెంట్ ఎట్లారా అంటే నన్ను లాగుతుంది, ఇప్పుడు ఆకర్షించినట్లు లాగిందనమాట. సో ఎట్లయినా ఈరోజు ఏదో ఒక వీడియో చేద్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యా. సన్సెట్ వెళ్ళే లోపల ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి మనం. సో హైదరాబాద్లోనే ద బెస్ట్ లేక్ వ్యూ పాయింట్ చూపిస్తాను నేను మీకు. చాలా వరకు అది ఎవరికి తెలీదు. మోస్ట్లీ ఏమనుకుంటారు, ట్యాంక్ బండ్, కోయడా వీటికి వెళ్ళిపోతారు అనమాట. కోయడా లేక్ కాకపోయినా సరే, హిల్ వ్యూ అయినా సరే వెళ్తారు. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు, సో ఇంకా మనకి ఎట్లాగో కాలేజ్ అయిపోయింది, ఇక ప్రాజెక్ట్ అది లైట్ పక్కన పెట్టేద్దాం, ఆ టాపిక్ స్కిప్ చేసేద్దాం ప్రస్తుతానికి. అదే ప్రతి దీంట్లో ఏముంది, ప్రజెంట్ హాట్ టాపిక్గా మారేది ఇద్దరు, భయ్య సన్నీ యాదవ్ ఇంకా అన్వేషణ అన్న. భయ్య సన్నీ అన్న మ్యాటర్ ఇంకా అన్వేషణ అది వాళ్ళిద్దరిదే ప్రస్తుతానికి హాట్ టాపిక్గా నడుస్తుంది. సో వాళ్ళిద్దరు నాకు ఎట్లా అంటే ఒక ఇద్దరు రెండు కళ్ళలాగా అనమాట. నేను ఆయన కంటెంట్ ఫాలో అయితే ఇద్దరిది ఫాలో అవుతాను అనమాట. లైక్ ఎలా అన్వేషణ మాటలు బాగుంటాయి, సన్నీ అన్న రైట్స్ బాగుంటుంది. సో వీళ్ళిద్దరిది ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే, అఫ్కోర్స్ నన్ను అడిగితే పక్క తప్పుగా మాట్లాడుతున్నది అన్వేషణనే. ఎందుకంటే ట్రావెలర్కి మోటో వ్లాగర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఫ్లైట్ ఎక్కి ఒక 20,000 టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కినంత ఈజీ కాదు బండి మీద తిరగడం. సో ఆయనకి తెలుస్తుంది, ఒకసారి ట్రావెల్ చేస్తే బండి మీద ఆయనకి గేర్ లేనికే రాదు. సో ఆయన ఒక బైకర్ని అట్లా జడ్జ్ చేయడం చాలా చాలా తప్పు. ఇంకోటి ఏంటి, ఇండియా నుంచి యూఎస్ దాకా కార్గో వేసేసి వెళ్ళిపోయాడంటే రోడ్ అయితే లేదు కదా. సో ఖచ్చితంగా మనం దాన్నే చేయాలి. బట్ అదే టైంలో మొత్తం చూపెట్టాడు, ఆయన పడ్డ కష్టం కానీ, రోడ్డు మీద నడిపింది, ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర వీడియోస్ కానీ అన్నీ ఉన్నాయి దాంట్లో. సో అలా అనడం చాలా వరకు తప్పే. అంటే ఈయన కంటెంట్ బాగుంటుంది, ఎవరిది అన్వేషణ అది కంటెంట్ ఆఫ్కోర్స్, ఆయన మాటలు కానీ ఆయన మాట్లాడేది కానీ అన్నీ మంచిగానే ఉంటుంది. బట్ ఈ ఒక్క విషయంకి వస్తే మాత్రం చాలా తప్పుగా మాట్లాడాడు. ఇంకొకటి ఏంటి, లైక్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అబ్బా ఇన్కమ్ యూట్యూబ్లో. ఎందుకంటే ఒకరికి ఎక్కువ ఉంటుంది, ఒకరికి తక్కువ వస్తుంది. మనం చేసే వీడియోస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మోర్ ఓవర్ ఇప్పుడు అన్వేషణకి ఎట్లా వ్యూవర్స్ ఇప్పుడు బయట కంట్రీస్లోనే ఉంటాడు. సో వ్యూవర్షిప్ అనేది మనకి ఫారిన్ కంట్రీస్లో ఉంటే ఎక్కువ వస్తుంది ఇన్కమ్. సో వాళ్ళకి ప్రమోషన్స్ మోస్ట్లీ అక్కర్లేదు. అదే మనం ఇండియాలో చేసే వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళకి అల్గరిథం, వాళ్ళకి ఇద్దరికి వేరేలానే వస్తుంది. సో వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ మనకి ఉండదు. సో 100% మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రమోషన్ చేస్తారు కూడా. ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు ఆయన యాక్చువల్ టార్గెట్ చేసిండనే చెప్పాలి. సన్నీ అయినా టార్గెట్ చేసే మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు హర్ష సాయి అనేసి ఒక ఆయన ఉన్నాడు, చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. లైక్ వాళ్ళతో మాట్లాడితే, లైక్ వాళ్ళ మీద వీడియో చేసిండు అనుకో, ఇప్పుడు హర్ష సాయి అన్న మీద వీడియో చేశారనుకో, మన జనాలే చంపేస్తారు. చంపడం ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రానియర్ మన ఇండియాలోకి కూడా. ఇండియాకి వచ్చినా కూడా సీన్ వేరేలా ఉంటుంది. సో అది కూడా మనసులో పెట్టుకొని కరెక్ట్గా ఎవరినైతే టార్గెట్ చేస్తే హాట్ టాపిక్ అవుతుందో, అంటే టార్గెట్ చేసి మోటో వ్లాగర్స్ మీద పెట్టడం కరెక్ట్ కాదేమో. ఇంటర్ నుంచి నేను చూస్తున్నా సన్నీ అన్న వీడియోస్, సౌత్ ఇండియా కానీ, నార్త్ ఇండియా కానీ, లదాఖ్ ట్రిప్స్ కానీ, ఎలా వెళ్ళాడు, ఎన్నిసార్లు పడ్డాడు, ఎక్కడెక్కడ బాధలు పడ్డాడు అన్నీ చూసే వచ్చా. అసలు నేను మోటో వ్లాగ్ స్టార్ట్ చేసింది అన్న వీడియోస్ చూసి. సో అలాంటి మనిషిని ఆయన అన్ని మాటలు అనడం ఎంతవరకు చాలా తప్పు కదా. లైక్ కంటెంట్ కింగ్ అని చెప్పేసి పెడుతున్నాడు. కంటెంట్ కింగ్ ఒకప్పుడు భయ్య సన్నీ యాదవ్ సన్నీ అన్ననే ఒకప్పుడు కంటెంట్ కింగ్. ఎందుకంటే లైక్ ఇండియా రైట్స్ కొట్టినప్పుడు ఆయనకి వ్యూవర్షిప్ ఎట్లుందో అందరికీ తెలుసు. 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని హోల్డ్ చేయడం అంటే ఈజీ థింగ్ కాదు, అది చాలా పెద్ద మ్యాటర్ అది. సో మన అన్వేషణ చెప్పినంత ఈజీగా అయితే కంటెంట్ కింగ్ అయిపోరు. అన్వేషణ అంటే నాకు తెలిసినంత వరకు ఒక 1 ఇయర్గా నేను చూస్తున్నా వీడియోస్, అంటే ట్రెండింగ్లోకి వెళ్ళడం కానీ, 2 మిలియన్ క్రాస్ చేయడం కానీ. అప్పటిదాకా మనకు తెలిసి మనం తెలుగు అంటే ఏంటి తెలిసినంత వరకు ట్రావెలర్స్లో ఫస్ట్ వచ్చేది, నోరు తెరిస్తే ప్రతి పిల్లో నుంచి పెద్దోడి దాకా వచ్చే పేరు భయ్య సన్నీ యాదవ్. సో అలాంటి అయినా నన్ను మాట్లాడడం చాలా వరకు కరెక్ట్ కాదేమో అనేసి అంతే. ఎంతసేపు అక్కడ అంటే అన్వేషణ మాట్లాడిన మాటల్లో తమిళ్ వాళ్ళు కర్రీ కలర్ అది చాలా తప్పుగా మాట్లాడిండు. అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటాడు, దాన్ని ఏమంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి డైలాగులు వేస్తాడు. మరి ఆ రేసిజం ఏంటబ్బా?
తమిళ వాళ్ళు అంటే బ్లాక్గానే ఉండాలని చెప్పి బ్లాక్గా ఉంటారు, వాళ్ళతో ఏంది నువ్వు తిరగడం అంటే అసలు ఎంత చాలా తప్పుగా మాట్లాడాడు. చాలా అంటే చాలా నాకు ఆ ఒక్క విషయంలో నా ఈగో హర్ట్ అయింది. ఈవెన్ నేను కూడా హాఫ్ తమిళే, మన ఇండియాలోనే చక్కగా లేము. నువ్వు మళ్ళీ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అంటావు, అందరూ కలిసి ఉండాలంటావు, చెప్పినోడు నువ్వే అని ఇక నువ్వే చెప్తావు ఆడు తమిళోడితో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? నీ మాటల్ని వినే నేను జర ఇన్ఫ్లుయెన్స్ అవుతా, అరే ఇట్లా ఆలోచించాలా, ఇలా మాట్లాడాలని చెప్పి. అలాంటి మనిషి నువ్వే ఇంత దిగజారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. మేబీ ఇప్పుడు సన్నీ అన్న మాట్లాడుండొచ్చు నేను, బట్ ఎందుకు నువ్వన్నా వే తప్పు కదా. ఫ్లైట్లో వేసి మేబీ నువ్వు కార్గోలో వేసిండు, దేంట్లో వేసిండు, రైడ్ అయితే చేసిండు, వీడియోలు పెట్టిండు. సో మనం ఇక్కడి నుంచి కంటిన్యూగా ఎవరు తీసుకుపోలేరు కదా. రోడ్డు ఉంటే తీసుకెళ్ళేటోడేమో, రోడ్ లేదు కదా. రోడ్ లేనప్పుడు అట్లా చెప్పడం తప్పు. సో వద్ది అన్నమాట మ్యాటర్. అన్వేషణ అన్నట్టు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఇప్పుడు ఆయన సరే ఈయన సరే ఇద్దరు కింద నుంచి వచ్చిన వాళ్ళే, ఎవ్వరు పైనుంచి రాలిపోలేదు కదా డబ్బులు. కాకపోతే ఈయనకు నచ్చింది ఏం చేస్తున్నాడు, నీకు నచ్చలేదు నువ్వు చేయట్లేదు. సో అది తప్పు అనేసి నేను అనడం చాలా తప్పు. నీకు నచ్చితే నువ్వు చేస్తావు, నీకు నచ్చకపోతే నువ్వు చేయకు. వాడిష్టం కదా, నువ్వు చేస్తాడో చేయడం అన్నది. నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయితే అందరికీ చెప్పు. ఇప్పుడు భయ్య సన్నీ యాదవ్ అని చెప్పి సపరేట్గా టార్గెట్ చేసి మాట్లాడడం ప్లేస్లో నువ్వు ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయకుండా మాట్లాడడం తప్పే కదా. కానీ కంటెంట్ వైజ్ అన్వేషణ కంటెంట్ బాగుంటుంది, మాటలు బాగుంటుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అదంతా బాగుంది. కానీ మోటో బ్లాగింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత 100% చెప్తున్నాను కదా ఏమండి, ఇప్పుడు ఇండియా నుంచి యూఎస్కి ఫ్లైట్ టికెట్ వేసుకొని వెళ్ళినంత ఈజీ కాదు ఒక ఇండియా మొత్తం కన్యాకుమారి టు కాశ్మీర్ కొట్టడం. అర్థమవుతుందా? ఫ్లైట్లో ఎక్కి కూర్చుంటావు, కానీ ఇక్కడ బండి మీద మోటో బ్లాగింగ్ అలాంటి ఫీల్డ్ కాదు. తోలితే తెలుస్తుంది, డ్రైవ్ చేస్తే తెలుస్తుంది. గేర్ అయిన నువ్వు కూడా మోటో బ్లాగర్స్ గురించి అలా మాట్లాడడం చాలా తప్పన్నా. చాలా నాకు తెలిసి నేను చూసిన పోస్టులు అన్నింటిలో ప్రతి ఒక్కడు అరే సన్ వెళ్ళిపోయాడారా, అమ్మా జల్దీ కొట్టాలా, వ్యూ పాయింట్ మిస్ అయ్యిందనుకో, ఉన్నాడు కదా. సో అంటే ఇంత మంచి నాలెడ్జ్ నీకుండి టూరిజంలో మాస్టర్స్ చేసిండి అలా అనడం చాలా తప్పు. వ్యూవర్స్ని మోసం చేసిండంటే అంతమంది మళ్ళీ ఎందుకు పెరుగుతారు చెప్పు? చీఫ్ గెస్ట్గా మేము ఎందుకు పిలుస్తాం మా కాలేజీలో? ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కంటెంట్ క్రియేటర్స్, స్క్రిప్ట్ కంటెంట్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. బట్ సన్నీ అన్న ఏంటి, నాకు అక్కర్లేదు, నాకు ఉన్నదే చాలు అని చెప్పేసి అట్ ఎనీ కాస్ట్ ఎప్పుడు కూడా నేను స్క్రిప్ట్ వీడియో చూడలేదు. రీచ్ వచ్చినా రాకపోయినా నార్మల్ కంటెంటే చేసుకునేటోడు. అమ్మమ్మమ్మ నార్మల్గా గ్రీన్ ఎక్కువ వస్తుండే, మొత్తం క్లీన్ చేసినట్టున్నారు. దాంట్లో వెళ్తే ఒక్క నిమిషం ఆగు, నేను ఉదయ్ ఇంకా సందీప్ గాడు. యాక్చువల్గా ఈ ఏరియా ఏంటంటే నాలాంటి నేచర్ లవర్స్కి దీనికోసం వస్తాం, దీన్ని చూడడానికి మేము వస్తాం. కానీ ఈడికి వచ్చిన తర్వాత ఈ కొన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుంది. తాగేటోళ్ళని, ఇక కపుల్స్తో వచ్చినప్పుడు వాళ్ళు ముద్దులు పెట్టుకొని పడుకోవడానికి దొల్లడానికి ప్లేస్ సరిపోతుంది. ఇది కాకుండా ఇక కొంతమంది వస్తాయి, అమ్మ కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేస్తారో ఏమో తెలియదు, కానీ వీడికి వచ్చి స్మోక్ చేస్తాయి, పంటాయి, తింటాయి, తాగుతాయి. ఇక దానికి తోడు దానికి 2-3 అబ్బాయిలు ఉంటారు. ఇక వాళ్ళు అయితే చెప్తున్నా కదా, ఇక వాళ్ళని ఏమనలేము, ఎందుకంటే ఇక వాళ్ళని డెవలప్ చేసేదానికి వచ్చారు కాబట్టి. సో మాలాంటి అమాయకులు మేము ఇట్లా గీడ నిలబడుకోవాలా, దీన్ని ఇట్లా చూసుకోవాల్సింది. ఇంకా చాలా జరుగుతుంటాయి, అన్నీ చూపెట్టలేను కదా, వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు చూపిస్తే. ఇక అదన్నమాట మ్యాటర్. సో మీరు మాత్రం ఒకవేళ ఎక్కడికైనా అమ్మాయితో వెళ్ళినా, స్మోక్ చేయడానికి వెళ్ళినా, తాగనీకి పోయినా మాలాంటి అమాయకుల దగ్గరకు మాత్రం రాకండి. ఏదైనా రూమ్లోనూ ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు కదా,
ఇంతటితోటి ఎండ్ ఇక వీడియో. ఆశీర్వదించండి మావయ్య.